హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం ఎందుకు? దాని వివరాలు తెలుసుకుందాం రండి. అంతరిక్షయానంలో తొలి భారత మహిళా వ్యోమగామి కల్పన చావ్లా. భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామి కల్పన చావ్లా సరిగ్గా ఈ రోజున చివరిసారిగా అంతరిక్షంలో ప్రయాణించారు. 16 జనవరి 2003న కల్పన అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ ఆమె మళ్లీ భూమికి తిరిగి రాలేకపోయింది. కల్పన అంతరిక్ష నౌక 1 ఫిబ్రవరి 2003న భూమికి తిరిగి వస్తుండగా కుప్పకూలింది. ఈ స్పేస్ షిప్లోని కల్పన చావ్లాతో సహా మొత్తం 7 వ్యోమగాములు ఈ ప్రమాదం కారణంగా మరణించారు. కల్పన చావ్లా 1962 జూలై 1న హర్యానాలోని కర్నాల్లో జన్మించారు. ఆమె తన 4 తోబుట్టువుల్లో చిన్నది. కల్పనకు చిన్నప్పటి నుంచి విమానాల ప్రపంచంపై ఆసక్తి ఉండేది. ఆమె తన ప్రారంభ విద్యను కర్నాల్ నుంచి ప్రారంభించింది. దీని తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశారు. కల్పన 1982లో అమెరికా వెళ్లారు. ఆమె 1984లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1986లో రెండో మాస్టర్స్ డిగ్రీ చేసి అదే సబ్జెక్టుపై పిహెచ్డి చేశారు. కల్పన చావ్లా 1983లో ఫ్రాన్స్కు చెందిన జాన్ పియర్ని వివాహం చేసుకున్నారు. అతను వృత్తిరీత్యా ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్. కల్పన చావ్లా 1991లో అమెరికా పౌరసత్వం పొంది అదే ఏడాది నాసాలో చేరారు. 1997లో ఆమె అంతరిక్షంలోకి వెళ్లేందుకు నాసా స్పెషల్ షటిల్ ప్రోగ్రాంలో ఎంపికైంది. కల్పన చావ్లా మొదటి అంతరిక్ష యాత్ర 19 నవంబర్ 1997న కొలంబియా స్పేస్ షటిల్ ద్వారా ప్రారంభమైంది. దీంతో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ సంతతి మహిళగా రికార్డు సృష్టించింది. అప్పటికి కల్పన వయసు 35 ఏళ్లు. తన మొదటి అంతరిక్ష యాత్రలో చావ్లా 6.5 మిలియన్ మైళ్లకు పైగా ప్రయాణించారు. 376 గంటలు అంటే 15 రోజుల 16 గంటలు అంతరిక్షంలో గడిపారు. ఇదే కల్పన చావ్లా చివరి విజయవంతమైన అంతరిక్ష ప్రయాణంగా నిలిచిపోయింది. తర్వాత 16 జనవరి 2003న కల్పన చావ్లా తన జీవితంలో రెండవ చివరి అంతరిక్ష యాత్రలో భాగమయ్యారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.